నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అనంటే, ఒక మహిళ యొక్క భర్త తప్పిపోయినాడు. దాదాపు 8-9 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఆయన పేరు మీద ఉన్నటువంటి ఆస్తి ఉంది. ఆ ఆస్తి భార్య తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ ప్రాపర్టీని అమ్మి తన బిడ్డల వివాహం చేయాలనుకుంటుంది. మరి తప్పిపోయిన వ్యక్తి పేరు మీద ఉన్న ఆస్తిని ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లీగల్ గా ఉండే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అంటే, మిత్రులారా, ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక వ్యక్తి తప్పిపోతే చట్టబద్ధంగా చట్ట ప్రకారంగా మనం ముందు చేయాల్సింది ఏంటి అని అంటే, మిస్సింగ్ ఆఫ్ ద పర్సన్ కింద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రోజు నుంచి 7 సంవత్సరాల కాలం లోపు తప్పిపోయిన వ్యక్తి కనుక తిరిగి రాకపోతే చట్టబద్ధంగా అతను చనిపోయినట్లుగానే భావించబడుతుంది. కాబట్టి దాన్ని సివిల్ డెత్ అని అంటాము. అలా ఎఫ్ఐఆర్ చేయించిన తర్వాత న్యాయస్థానములో సివిల్ డెత్ కోసము కేసు ఫైల్ చేసి సివిల్ డెత్ డిక్లేర్ అయినట్టు న్యాయస్థానం ద్వారా డిక్లరేషన్ తీసుకొని ఆ తర్వాత ఆ ఆర్డర్ కాపీని ఆధారంగా చేసుకుని అతని పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీని లీగల్ ఎయిర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చట్టం గురించి తెలుసుకోవాలంటే ఈ బుక్ చదవండి.